గణపతి కర్ర పూజ వైభవంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవ కమిటీ సమక్షంలో జరిగిన కర్ర పూజలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ప్రపంచంలో నెలకొన్న సంకట పరిస్థితులు, విపత్తుల నుంచి బయటపడేలా ఈసారి గణేశుడు పంచముఖ సంకటహార మహాగణపతి రూపంలో దర్శనమివ్వనున్నారు. మహాగణపతి కుడివైపు సోమనాథ జ్యోతిర్లింగం, ఎడమవైపు కాళికామాత విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న ఉత్సవ కమిటీ సభ్యులతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ గణనాథుడి కర్ర పూజ పండగ వాతావరణంలో జరిగిందని చెప్పాలి. దాంతో పాటుగా ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు మనకు ఈ విధంగా దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. ఒకసారి మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. పంచముఖ సంకటహర మహాగణపతిగా ఈసారి గణనాథుడు మనకు కనిపిస్తారని కూడా చెప్పవచ్చు. ఇది కార్యక్రమానికి సంబంధించి కావచ్చు. దాంతో పాటుగా ఈసారి ఎలా వర్క్ జరగబోతుంది, గణనాథుడికి సంబంధించి ఎప్పటి లోపల అందుబాటులోకి తీసుకురాబోతుంది, ఇవన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి మహేష్ గారు ఉన్నారు, ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు. వారితో కూడా మనము మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలా చెప్పండి, ఈసారి పంచముఖ సంకటహర మహాగణపతిగా మనకు ఖైరతాబాద్ గణనాథుడు కనిపిస్తా ఉన్నారు. ఎలా ఏర్పాట్లు ఎలా చేయబోతా ఉన్నారు? మీకు అందరికీ తెలుసు, నిర్జల ఏకాదశి రోజు మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒక కర్ర తీసుకొని దానికి పసుపు కుంకుమ. ఈసారి స్పెషల్గా ఏంటంటే తిరుపతి నుంచి ఆ పసుపు కుంకుమని తీసుకొచ్చి ఇక్కడ ఖైరతాబాద్ భక్తులు ఇక్కడ పసుపు కుంకుమతోని ఒక కర్ర పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఖైరతాబాద్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మరి ఫిషరీస్ చైర్మన్ సాయి కుమార్ గారు ముఖ్య అతిథులుగా వచ్చి మేము ముందర కర్ర పూజ ఫోటో కూడా ఆవిష్కరించాము. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇంకా మనకు సమయం 82 రోజులు ఉంది. ఈ 82 రోజులలో ఇది ఒక వినాయకుని గురించి, ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే భక్తుల వినాయకుడు. ఏ కోరిక కోరుకుంటాడో ఆ భక్తులకు అన్ని కోరికలు నెరవేర్చే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. మరి ఆ వినాయకుని దగ్గరికి వచ్చే భక్తుల గురించి మేము కూడా ఎమ్మెల్యే గారితో కూర్చొని 2 కమిటీలు ఇక్కడ ఆధ్వర్యంలో ఈసారి కూడా వినాయక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈసారి కూడా 2 కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి దీనికి వచ్చే మనకు మొత్తం ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు ఎంత ఎత్తులో కనిపించబోతా ఉన్నారు? సుమారు 70 అడుగుల వినాయకుడు ఈ సంవత్సరం మేము పెట్టాలని అనుకుంటున్నాము. ఆల్రెడీ కమిటీ సభ్యులందరూ కూడా అధ్యక్షులు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో వారు సూచన మేరకు 70 అడుగులు పెట్టాలని అనుకున్నాము. మరి వినాయకుడిని రకరకాలుగా రూపాలలో చూపిస్తుంటాం. మేము ఎప్పుడు కూడా ఎందుకు చూపిస్తుంటాం అంటే ఈ సంవత్సరం మా విఠల శర్మ వేద పండితులు ఉన్నారు. ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి బయట, మీరు చూస్తున్నారు. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ అన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇండియాలో కూడా కొద్దిగా సంక్షోభం వచ్చింది. ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్ కానీ, పిల్లలు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా బాధపడుతున్నారు. అది దాని విధంగానే వర్షాలు సరిగా పడాలని, అదేవిధంగా పిల్లలు బాగా చదువుకోవాలని, రైతులు బాగుండాలని కోరిక మేరకు విఠల శర్మ గారు ఈ సంవత్సరం ఈ రకంగా ప్లాన్ ఇవ్వడం జరిగింది. అయితే మనం చూస్తా ఉన్నాం, ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణనాథుడికి తో పాటుగా ఇరువైపులా ఏర్పాటు చేసేటువంటి విగ్రహాలకు కూడా ప్రత్యేకంగా ఒక ఆసక్తి కలిగిస్తూ ఉంటారు. ఈసారి ఇరువైపులా ఎలా ఉండబోతున్నాయి? మేము కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. మీరు ఇరువైపులు ఒకసారి సాయిబాబాని, ఒకసారి మల్లన్న స్వామిని, ఒకసారి వెంకటేశ్వర స్వామిని, ఒకసారి రాజరాజ టెంపుల్ మా శివుని, మరొకరు ఒకసారి మన విజయవాడ కనకదుర్గమ్మది. అట్లా ఈ సంవత్సరం మీరు చూస్తున్నారు సోమనాథ్ జ్యోతిర్లింగ, మరి కాళికా మాత. ఈ సంవత్సరం వెరైటీగా మేము ఇవి కూడా దాదాపు 16 అడుగులు ఉంటాయి. దాదాపు ఇది కూడా దాదాపు 16 అడుగులు ఉంటుంది. వెడల్పు 20, పైన 16 నుంచి 20 అడుగులు వస్తుంది. ఈ సంవత్సరం వినాయకుడు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మేము ముందర చూడండి, 5 తలలున్న వినాయకుడు, నాగసర్పాలతో వినాయకుడు ఈసారి ఎంత భారీ ఎత్తున ఉన్నది. ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున నాకు శిల్పి రాజేందర్ గారు కూడా చెప్పారు, 2 రోజుల ముందే మేము ఈ వినాయకుని కంప్లీట్ చేసి ఉత్సవ కమిటీకి ఇస్తానని మాకు హామీ ఇచ్చారు. ఎంతమంది కళాకారులు పనిచేయబోతా ఉన్నారు? దాదాపు 5 రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తారు. సుమారు దాదాపు 100 మంది కళాకారులు వస్తారు. దాంతో పాటు మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి, బాంబే నుంచి, మరి అదేవిధంగా మద్రాసు నుంచి, మళ్ళీ తెలంగాణ నుంచి, స్టేట్ నుంచి దాదాపు 100 మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క వినాయకుని తయారు చేయడానికి రకరకాల స్టేట్ నుంచి వస్తారు. ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున మట్టి వినాయకునే చేస్తున్నాం. ముఖ్యంగా మట్టి వినాయకుడు చేయాలని మనం ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుని చేద్దామని మా ఎమ్మెల్యే గారు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు తీర్మానం చేశారు. మొత్తం మీద ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు దాదాపుగా 70 అడుగుల వరకు కూడా కనిపించబోతా ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కళాకారులు ఈ విగ్రహ రూపకల్పనలో పనిచేయబోతున్నారని కూడా చెప్పాలి.
ప్రధానంగా ఈసారి గణనాథుడు మనకు పంచముఖ సంకటహర మహాగణపతిగా కనిపించబోతున్నారు. ఒక పక్క సోమనాథ జ్యోతిర్లింగం సంబంధించిన విగ్రహ ఏర్పాటు, మరో పక్క కాళీమాత విగ్రహ ఏర్పాటును కూడా చేయబోతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద కర్ర పూజ కావచ్చు, దాంతోపాటుగా ఈసారి ఖైరతాబాద్ గణనాథులకు సంబంధించినటువంటి చిత్రపటం కూడా విడుదల చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్రతో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి సంవత్సరం మాకు సహకరిస్తుంది. R&B కానీ, GHMC కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అందరు అధికారులు కూడా మాకు సహకరించడం కూడా వారందరికీ నేను అడ్వాన్స్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరు ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు.